మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. కాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నారు. తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి రానున్నారు. వనదేవతలు అందరూ గద్దెలపైకి రాగానే మొదటి రోజు ఘట్టం ముగియనుంది. లక్షల మంది భక్తులు జాతరను వీక్షిస్తున్నారు. సమ్మక్క ఆలయంలో ముగ్గురు దేవతలకు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు ముగ్గురు దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి నలుగురు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సారలమ్మ పండుగకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్లా జలలతో మూటా ముళ్ళలు సర్దుకొని బండెనక బండి కట్టుకుని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, డీసీఎంలు ఏ వాహనం చూసినా మేడారం వైపే సాగిపోతున్నాయి. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ అమలు చేస్తున్నారు. ఇటు జంపన్నవాగు జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు భక్తులు. నిలువెత్తు బంగారాన్ని అమలకు సమర్పిస్తున్నారు. ముగ్గురు దేవతలు గద్దెలపైకి రానుండటంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఇటు చాలా మంది ఎడ్ల బండ్లపై మేడారానికి తరలి వస్తున్నారు. యాటపోతులు, నాటుకోళ్లు, వంట పాత్రలు తెచ్చుకున్నారు. జంపన్న బాగుపై ఎడ్ల బండ్లు క్యూ కట్టాయి. బండెనక బండి కట్టి ముందుకు సాగిపోతున్నాయి. అడవిలో విడిది చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. కాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నారు. తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి రానున్నారు. వనదేవతలు అందరూ గద్దెలపైకి రాగానే మొదటి రోజు ఘట్టం ముగియనుంది. లక్షల మంది భక్తులు జాతరను వీక్షిస్తున్నారు. సమ్మక్క ఆలయంలో ముగ్గురు దేవతలకు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు ముగ్గురు దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి నలుగురు దేవతలు భక్తులకు దర్శనమిస్తారు.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సార్లమ్మ పండుగకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్లా జలలతో మూటాముల్లడి సర్దుకొని బండెనక బండి కట్టుకుని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, డీసీఎంలు ఏ వాహనం చూసినా మేడారం వైపు సాగిపోతున్నాయి. మహాజాతరను దగ్గరుండి మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ అమలు చేస్తున్నారు. ఇటు జంపన్నవాగు జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. 3 దేవతలు గద్దెలపైకి రానుండటంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఇటు చాలా మంది ఎడ్ల బండ్లపై మేడారానికి తరలి వస్తున్నారు. యాటపోతులు, నాటుకోళ్లు, వంట పాత్రలు తెచ్చుకున్నారు. జంపన్న వాగుపై ఎడ్ల బండ్లు క్యూ కట్టాయి. బండెనిక బండి కట్టి ముందుకు సాగిపోతున్నాయి. అడవిలో విడిది చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మేడారం మహాజాతర వైభవంగా కొనసాగుతోంది. కాసేపట్లో సారలమ్మ గద్దెలపైకి రానున్నారు. తర్వాత పగిడితరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి రానున్నారు. వనదేవతలు అందరూ గద్దెలపైకి రాగానే మొదటి రోజు ఘట్టం ముగియనుంది. లక్షల మంది భక్తులు జాతరను వీక్షిస్తున్నారు. సమ్మక్క ఆలయంలో 3 దేవతలకు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఆ తర్వాత గద్దెల వైపు 3 దేవతలు కదులుతారు. సమ్మక్క రేపు చిలకలగుట్ట నుంచి చేరుకుంటారు. రేపటి నుంచి 4 దేవతలు భక్తులకు దర్శనమిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ మహాజాతరగా పిలువబడే సమ్మక్క సార్లమ్మ పండుగకు జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏ దారి చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్లా జలలతో మూటాముల్లె సర్దుకొని బండెనక బండి కట్టుకుని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకు ఓసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు.